పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామంలో పర్యటిస్తున్నారు. దత్తత గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 1,10,00,000తో నిర్మించిన కమ్యూనిటీ హాల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛ భారత్పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతేడాది తొలిసారి దత్తత గ్రామానికి వచ్చిన సచిన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలతో మమేకం కావడమే లక్ష్యంగా సచిన్ పుట్టంరాజు వారి కండ్రిగలో పర్యటిస్తున్నారు. అక్కడ సభలో పాల్గొన్నారు సచిన్. ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. మా సచిన్ గారి చేత చేయించాలని కోరుతున్నాం సార్. 3 కోర్సెస్ సార్. కాబట్టి ఆ విషయం కూడా మా సచిన్ గారికి తెలియజేస్తున్నాం సార్. ఏదైనప్పటికీ మనందరం కూడా ఎక్కువసేపు మాట్లాడడం బాగుండదు. మీరందరూ కూడా మా సచిన్ గారి కోసం ఉన్నారు, మా కోసం అయితే కాదు. అయినప్పటికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈరోజు జిల్లా యంత్రాంగానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎక్కడ కూడా జిల్లా యంత్రాంగం మన ప్రతిష్ట. ఇది ఒక నెల్లూరు జిల్లా కాదు, భారతదేశ ప్రతిష్ట. ఎందువల్లంటే సచిన్ గారిని ఇక్కడ తీసుకురావడం, బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు జరపడం, క్షేమంగా పంపించడం మన యొక్క ధర్మంగా భావించి మా జిల్లా కలెక్టర్ గారు అలాగే మా జాయింట్ కలెక్టర్ గారు బ్రహ్మాండంగా ఇక్కడ పనిచేశారు. అలాగే వాటితో ఉన్నటువంటి మొత్తం ఈ యొక్క స్టాఫ్ అంతా కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా టోటల్ అఫీషియల్సే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మామూలుగా రాజకీయ నాయకులు జనాన్ని తోలాలంటే ఇంతమంది ఎక్కడ రారు, కానీ అఫీషియల్స్ స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చారని నిజంగా మా కలెక్టర్ గారు జేసీ గారి కృషి అని తెలియజేస్తూ, ఇప్పుడే ఒక ఆయన అడిగాడు నన్ను అక్కడ, ఏమయ్యా నువ్వు ఎమ్మెల్యే కదా, నువ్వేం పైన కూర్చోలేదా రివ్యూ మీటింగ్ అన్నారు. నేను ఎవడే చెప్పా, సాక్షాత్తు టెండూల్కర్ గారు మన ఊరికి వచ్చారయ్యా, మనకు అదే పెద్ద గౌరవం. ఎమ్మెల్యేగా నాకు అదే పెద్ద గౌరవం, అంతకన్నా గౌరవం అవసరం లేదు. ఎందుకంటే అఫీషియల్స్ కష్టపడి పనిచేశారు. ఒకసారి సచిన్ గారితో రివ్యూ పెట్టుకుందాం అన్న తర్వాత మనం దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడం అనేది మంచి పద్ధతి కాదయ్యా, అది వాళ్ళకే వదిలేద్దాము. ఎందువల్లంటే వాళ్ళు కష్టపడారు కాబట్టి, మనం ఏం కష్టపడాలి ఇక్కడికి వచ్చి, వాళ్ళు కష్టపడారు కాబట్టి ఆ యొక్క క్రెడిట్ వాళ్ళకే వదిలేసాం. అలాగే ఇంకొక ముఖ్య విషయం, ఇక్కడ కూడా మా కలెక్టర్ గారు జేసీ గారు చిన్న స్వార్థం చూపించారు. సచిన్ గారికి ఆ పక్క, ఈ పక్క కలెక్టర్ గారు, ఆ పక్క జేసీ గారు, అవతల జడ్పీ చైర్మన్ గారు, ఇవతల నేను, తర్వాత నారాయణ గారు. ఎందువల్లంటే మేము కూడా ఇక్కడ కూడా ఆయనకి ఒక అఫీషియల్ గా కాదు, ఒక అభిమానులుగా కలెక్టర్ గారు కానివ్వండి, ఎవరైనా కానీ సచిన్ గారి అభిమానులుగా ఈరోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా మా జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మన గౌరవం, మన అతిథులు వచ్చినప్పుడు గౌరవించడం, ఎక్కడో ఉన్నటువంటి సచిన్ గారు వచ్చి మనకి మారుమూల ఇంత డబ్బులు ఇవ్వడం అనేది నిజంగా అదృష్టం. కాబట్టి చివరిగా ఒక్కసారి మీరందరూ కూడా కళతాళ ధ్వనితో సచిన్ గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతూ, అందరూ కూడా చప్పట్లు పెట్టి ఆయన అభిమానులు తెలియదు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. సార్, గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేసేది ఏమంటే, సచిన్ గారి పక్కన అటువైపు ఇటువైపు మేమిద్దరం కూర్చోడానికి కారణము అభివృద్ధి పనుల గురించి ఆయనతో చర్చించడానికే. అది ఆయన కోరిక మేరకే ఆ విధంగా కూర్చోవడం జరిగింది. ఇప్పుడు గౌరవ జడ్పీ చైర్మన్ గారు శ్రీ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడతారు. సార్ సభకి నమస్కారం. ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ముఖ్యంగా 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా పుట్టంరాజు కండ్రిగ వాసులందరూ చాలా అదృష్టవంతులు. ఎందువల్లనే అంటే టెండూల్కర్ గారు దాదాపు 6 కోట్ల రూపాయలు తీసుకుని దాంతో ఒక ఆదర్శ గ్రామంగా తీసుకోవడం చాలా గొప్ప విషయం. మనం అందరూ కూడా కోరుకునేది రాష్ట్రం కాదు, కేంద్రంలో కూడా అన్ని గ్రామాలు కూడా పుట్టంరాజు కండ్రిగ మాదిరిగా అన్ని గ్రామాలు కూడా దాదాపు 5-6 కోట్ల రూపాయలు ప్రభుత్వం వారు వెచ్చించి అన్ని గ్రామాలు కూడా అన్ని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్ది అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే డెఫినెట్ గా అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఒక పుట్టంరాజు కండ్రిగని ఆదర్శంగా తీసుకొని దేశం మొత్తం కూడా ఒక పుట్టంరాజు కండ్రిగ కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇదే మాదిరిగా ఎంపీలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ షేర్ ఆఫ్ ఇచ్చిన డబ్బుల్ని ప్రతి ఒక్క గ్రామాలకి ఇదే మాదిరి ఖర్చు పెట్టి అన్ని గ్రామాలు కూడా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దమని ఈ సందర్భంగా కోరుతూ, నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.